యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరంకుల్ వాళ్ళు మనల్ని ఎందుకు చేశారు? అదే నాకు అర్థం కావట్లేదు మంగమ్మ. ఆ రౌడీలే అయ్యుంటారా అంకుల్? అయ్యి ఉండొచ్చమ్మా. అంటే వాళ్ళను వదిలిపెట్టారన్నమాట. రేపటి నుంచి నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి అంకుల్? చాలా భయంగా ఉంది. ఏం కాదమ్మా, మమ్మీతో డాడీతో చెప్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పద. అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఏంటో నేను తాతయ్య చేయి కోసుకున్నారు. ఈరోజు నానమ్మ కింద పడిపోయింది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. ఏం కాదు మంగ, త్వరలో అంతా సెట్ అవుతుంది. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఈ చెమటలేంటి, జుట్టేంటి, ఏమైంది? అది దివ్యమ్మ, మీ స్కూల్ నుంచి వస్తుంటే. మరేం లేదు మమ్మీ, ప్లే టైంలో బాగా ఆడుకున్నాను, అందుకే కొంచెం డల్గా ఉన్నాను. అవునా, సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను స్నాక్స్ రెడీ చేస్తాను, తినేసి హోంవర్క్ చేసుకుందో గాని. అదేంటి మంగమ్మ, మమ్మీతో ఆ రౌడీల విషయం ఎందుకు చెప్పలేదు? కావాలనే చెప్పలేదు అంకుల్. ఇప్పటికే తాతయ్యకి నానమ్మకి ఇలా అయ్యిందని మమ్మీ డాడీ ఫీల్ అవుతున్నారు.
మళ్ళీ రౌడీల గురించి కూడా చెప్పి ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం? ఒక 2 రోజులు నేనే స్కూల్కి వెళ్ళకపోతే సరే. నిజంగా నువ్వు ఆ మంగమ్మవేనమ్మా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమైంది డాడీ? ఏమైనా కావాలా సార్? ఓనా వస్తున్నాను ప్రసాద్. బావగారు, చిన్నబాబు, సంతోషం. మన వైపు వచ్చిన సుమిత్రను మనం సరిగ్గా పట్టించుకోమని కొంతమంది అపోహపడచ్చు. మీ మాటలు వాళ్ళకి కనువిప్పు కలిగిస్తాయి. నాకు చిన్నబాబు కుమారుల మాటలు బాగా నచ్చాయి. కొడుకంటే అలా ఉండాలి, కోడలంటే కూడా అలాగే ఉండాలి. వాటాలు వేసుకుని ఆస్తులు పంచుకోవటం కాదు, వంతుల వారీగా బాధ్యతలు పంచుకోవాలి. జన్మనిచ్చిన వాళ్ల రుణం తీర్చుకోవాలి. మన పాటి మంచితనం, దయ, జాలి వాళ్లకు ఎలాగూ లేవు. అయినా సరే వాళ్లకు ఒక అవకాశం ఇస్తున్నాను. తల్లిని కొడుకుని వేరు చేసే కసాయి వాణ్ణి కాదు నేను. నాకు కనికరం ఉంది. పెదబాబు, నానా, కావాలంటే నీ కన్న తల్లిని నువ్వు కూడా చూసుకోవచ్చు. నాన్నా, నిజంగా అంటున్నారా? చెప్పాను కదా, నేను కసాయివాణ్ణి కాదు అని. నాకు మానవత్వం ఉంది. నీ తల్లిని నిన్ను దూరం చేయను. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. కాకపోతే ఒక షరతు. అది విన్నాక గీత దాటు. ఏంటి నాన్న? నువ్వు ఆ తల్లి కొడుకుగా, అంటే ఆ తల్లికి ఈ తండ్రికి పుట్టిన కొడుకుగా గీత దాటు. అర్థం కాలేదా? ఒక పిల్ల తల్లికి భర్తగా, ఆ పిల్లకి తండ్రిగా గీత దాటుతానంటే మాత్రం నేను ఒప్పుకోను.
కేవలం ఈ రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా వాళ్ళతో ఏ సంబంధం లేనివాడిగా ఇటు వస్తానంటే రా, లేదంటే మీ అమ్మను చూడాలనుకుంటే కొడుగ్గా రా, భార్య కావాలనుకుంటే భర్తగా వెళ్ళిపో. మీ అమ్మను చూడాలనుకుంటే కొడుకుగా రా, భార్య కావాలనుకుంటే భర్తగా వెళ్ళిపో. ఒక్క అడుగు ముందుకు వేస్తే మీ కొడుకునవుతాను నాన్న. కానీ నేను తనతో 7 అడుగులు వేశాను. వెనక్కి రాలేను. పేగు బంధానికి, తాళి బంధానికి ముడిపెట్టిన మీ మానవత్వానికి తల దించుతున్నాను నాన్న. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రావా వద్దలేరా ఒకరు నేరం చేసిందెవరు ఎవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునుషులు ఏమైంది వేరు సాగే మౌనా కొండ పోలాడదు సెలయేరు సరయునది అడగండి ఇదేనా గాలి నీరు నిప్పు మీరు వద్దలేడ ఒకరు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నాడు హర్ష. నిజంగా మూర్ఖుడు. తల్లి అల్లమైంది, పెళ్ళాం బెల్లమైంది. తల్లి కన్నా పెళ్ళామే ఎక్కువైంది. ఎవరెలా పోతే మనకేంటి? పదండి. పద తయారు. ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ నీ మాటే నీదా వేరే దారి ఏది లేదా నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు హర్ష సారథి ఎంత గొప్ప మనసు దివ్యమ్మ. కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఓదార్చే అవకాశం వచ్చినా నమ్మి వచ్చిన మిమ్మల్ని వదిలిపెట్టలేను అన్నారు. నిజంగా హర్ష సార్ దేవుడు దివ్యమ్మ, దేవుడు. ఆ దేవుణ్ణి నేను బాధ పెడుతున్నాను చారుకేశ. ఏ కొడుక్కి రాని కష్టం నా వల్ల ఆయనకు వచ్చింది. ఆయనకి ఎలా క్షమాపణ చెప్పాలో నాకు తెలియట్లేదు. దివ్యమ్మ, ఇప్పుడు హర్ష సార్కి చెప్పాల్సింది క్షమాపణ కాదు. మీ వైపు నిలబడ్డ సార్కు మీరు ధైర్యాన్నివ్వాలి, ఓదార్పునివ్వాలి. తన కన్న తల్లి సమక్షాన్ని మీ సమక్షంలో చూపించండి.
ఒక పిల్ల తల్లికి భర్తగా, ఆ పిల్లకి తండ్రిగా గీత దాటుతానంటే మాత్రం మీ అమ్మను చూడాలనుకుంటే కొడుకుగా రా, భార్య కావాలనుకుంటే భర్తగా వెళ్ళిపో. పంచుకోవడానికి నేను ఆస్తిని కాదురా, మనిషిని. డాడీ, ఏంటమ్మా? మీకు నాన్నమ్మని చూడాలనిపిస్తుంది కదా? నీకెలా తెలుసు? ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నట్టే మమ్మీ ఈ ఇంట్లో, నేను మా ఇంట్లో ఇద్దరం ఫీల్ అయ్యాం డాడీ. మమ్మీని చూడకుండా ఉండడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. పాపం నాన్నమ్మ కూడా మీ గురించి బాధపడుతూ ఉంటుంది. డాడీ, మీరు నాన్నమ్మని చూడాలి అంతే కదా? నా దగ్గర ఐడియా ఉంది. ఏంటి బంగారం? మీరు నాన్నమ్మని చూడలేకపోవడానికి కారణం తాతయ్యే కదా? నేను తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య మీరు చేస్తున్న తప్పు అని నేను చెప్తాను. ఇంకా ఇంకా ఆ డాడీ చాలా మంచివారు, ఎవరు బాధపడినా చూడలేరు, నానమ్మ ఇంకా మంచిది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేక బాధపడడం మంచిది కాదు, నానమ్మని డాడీని కలుసుకొనివ్వండి తాతయ్య అని నేను చెప్తాను. మరి తాతయ్య నీ మాట వినకపోతే? అయ్యయ్యో, అప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. పైగా నేను గీత దాటానని తాతయ్య మళ్ళీ చేకోసుకుంటే అది కూడా భయంగా ఉంది డాడీ. మీరు నానమ్మ కలుసుకోవడానికి దేవుడు ఏదైనా మంచి ఉపాయం చెప్తే బాగుంటుంది కదా డాడీ? దేవుణ్ణి అడిగితే ఇస్తాడు కదా? మంగా, హోంవర్క్ కంప్లీట్ చేసావా నువ్వు? లేదు మమ్మీ. మరి హోంవర్క్ కంప్లీట్ చేయకుండా డాడీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి రాసుకోపో. అది కాదు మమ్మీ. వెళ్ళమన్నానా? ఓకే, వెళ్ళు. ఎందుకండి మంగను కసురుకుంటారు? పెద్దవాళ్ల గొడవలు చిన్నపిల్లలకు అర్థం కావు కదా. నేను కూడా చిన్నపిల్లగానే ఉండిపోయి ఉండుంటే బాగుండనిపిస్తోందండి. దివ్య గారు, మంగ నోరు తెరిచి చెప్పిందండి, నేను చెప్పలేకపోతున్నాను. నా వల్లే కదండి మీకు ఇదంతా. ఐఎమ్ సారీ అండి. మంగ అంటే చిన్నపిల్ల, మీకేమైందండి? మీరు కూడా సారీ చెప్తున్నారేంటి? అత్తయ్య గారిని మీరు చూడలేకపోతున్నారు, అందుకు కారణం మీరు కాదు, మంగ కూడా కాదు. నిన్న మీరే చెప్పారు ఇదొక సిచ్యువేషన్ మాత్రమే. కానీ మీరు అత్తయ్యకి దూరంగా. దివ్య గారు, నిన్న నా వైపు ఎవరెవరు వస్తారు అని నాన్న అడిగితే
అమ్మ అటువైపు వెళ్ళింది. ఎందుకు? భర్త దగ్గరే భార్య స్థానం. మరి ఆ తల్లి కొడుగ్గా నేనేం చెయ్యాలి? నమ్మి వచ్చిన భార్య పక్కన ఉండాలా వద్దా? తల్లిని మించిన దైవం లేదంటారు. ఆ తల్లికి మరో రూపం భార్యేనండి. ఒక ఆడది తన పిల్లలకు మాత్రమే తల్లి కాదు, కట్టుకున్న భర్త కూడా తల్లే అవుతుంది. మీరేం బాధపడకండి, త్వరలోనే అంతా సర్దుకుంటుంది.